ఇదిగోండి ఈ వే అంటే నాకు చాలా ఇష్టం మా యూనివర్సిటీలో. మెట్ట మధ్యాహ్నం రన్నింగ్ ఏందక్క. రిటర్న్ టెస్ట్ పాస్ అయిపోయాయి మా మొత్తానికి. ఇద్దండి స్లిప్ చేతిలో పెట్టారు. హలో మావాస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. ఏంటి పొద్దున బ్యాగ్ వేసుకొని ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటారా? సో ఈరోజు మండే కాబట్టి రిటర్న్ టెస్ట్ ఉంటుంది మామ, డ్రైవింగ్ టెస్ట్ ఎవ్రీ మండే కండక్ట్ చేస్తారు అది. సో పోయేదే ఉందని చెప్పి నేను కూడా రాసేకెళ్తున్నాను దాన్ని ఈరోజు. సో ఈ ప్రాసెస్ మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రిటర్న్ టెస్ట్ రాసాకి కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి మన దగ్గర. ఆ డాక్యుమెంట్స్ వచ్చి మన పాస్పోర్ట్, మన I-20, మన అడ్రస్ ప్రూఫ్ అండ్ రీసెంట్ I-94. సో ఇప్పుడు నా దగ్గర రీసెంట్ I-94 లేదనమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకునేకి యూనివర్సిటీకి వెళ్తున్నాను ఇప్పుడు. ముందు ఎవరో కుర్రాడు అనుకున్నాను మావ, కాకపోతే ఆయన ముసలాయన, 50 ఏళ్ళు ఉంటాయి ఈజీగా ఆయనకి. పొద్దున్నే నడిచే వెళ్తాం లేని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాను మావ. క్యాబ్ ఇంకా రాలేదు, అందుకే ఇక్కడే తిరుక్కుంటూ నడుచుకుంటా ఉన్నాను. మొత్తానికి క్యాబ్ వచ్చింది మావ, ఇంకా పోదాం యూనివర్సిటీకి. ఈ క్యాబ్ వియా అంటారు మావ దీన్ని. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా $2 ఉంటుంది ఇది. సో యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాను మావ, I-94 ప్రింట్అవుట్ తీసుకునేకి. ఇదిగోండి, ఇది వచ్చి మా క్లాసులు జరిగే బిల్డింగ్ అనమాట, ఈస్ట్ అకాడమిక్ బిల్డింగ్ అంటారు. అసలు మార్నింగ్ అయితే భలే ఉంది ఈరోజు, ఎండ తొందరగా వచ్చేసింది. సో నేను ఇప్పుడు యూనివర్సిటీకి ఎందుకు వచ్చానంటే, యూనివర్సిటీ లైబ్రరీలో ప్రింట్అవుట్స్ ఫ్రీ మావా, మన ఇష్టం వచ్చిన ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఫ్రీగా. బయట అయితే ఇక్కడ ప్రింట్లకి ఆస్తులు అడుగుతారా బాబు, అందుకే వచ్చిన యూనివర్సిటీకి. ఇదిగోండి ముందు కనిపించే బిల్డింగ్ ఆ లైబ్రరీ. నార్మల్గా అయితే ఇది 8కి ఓపెన్ చేస్తారు. సో ఫ్రంట్ నుంచి గేట్ ఓపెన్ ఉండదు అనమాట. ఇప్పుడు మనం దొడ్డిదారిలో వెనక నుంచి వెళ్ళాలి. నాకు యూనివర్సిటీలో ఈ వే అంటే చాలా ఇష్టమా. ఈ మెట్లు ఉంటాయి కదా, ఈ ముందు మెట్లు ఉండే వే మాత్రం బాగుంటుంది. నైట్ అయితే ఇక్కడ చిన్న లైట్లు ఉన్నాయి కదా, అవి వెలుగుతాయి, ఇంకా బాగుంటుంది నైట్ ఇక్కడ. ఇదిగోండి ఈ వే అంటే నాకు చాలా ఇష్టం మా యూనివర్సిటీలో. లైబ్రరీ దగ్గర ట్విస్ట్ ఎదురైంది మామ. ఇప్పుడు లైబ్రరీ ముందు నుంచి అయినా వెనక నుంచి అయినా 2 దారులు 8గా ఓపెన్ అవుతాయండి ఈరోజు మండే కాబట్టి. మనకేమో ఆ విషయం తెలీదు, అందుకని తొందరగా వచ్చేసాం. సో 15 నిమిషాలు బయటకు వచ్చేవాలి. ఇప్పుడు లైబ్రరీ ఓపెన్ చేశారు మామ ఇప్పుడే. సో లెట్స్ గో. ఇదిగోండి ఇలా ఐడి పెట్టామంటే ఇలా ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఇలా లోపలికి వెళ్ళిపోయామంటే ఇక్కడ ఇంకో డోర్ ఉంటుంది, దాన్ని తీస్తే ఇదిగోండి ఇక్కడ కంప్యూటర్లు, ఇక్కడ ప్రింటర్లు. సో ఫైనల్లీ ఇవ్వండి మా ప్రింట్అవుట్స్ చేసుకున్నాం. సో లెట్స్ గో. సో డ్రైవర్స్ లైసెన్స్ ఎగ్జామినేషన్స్ జరిగే ఆఫీస్కి ఇక్కడి నుంచి క్యాబ్స్ ఉండవు, చాలా దూరం ఉంటుంది ఇక్కడి నుంచి. సో త్రూ మెట్రోనే వెళ్ళాలి. సో యూనివర్సిటీ నుంచి ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర ఉండే మెట్రోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆ స్పాట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగోండి కనిపిస్తుందా, 56 బస్ నెంబర్ టు ష్రూస్బెరీ I-44 TC అని. ఇది మన ఇంటి దగ్గర ఉండే మెట్రో సెంటర్ మావా. చెట్టు బాగుంది కదా అని అలా ఒక సినిమాటిక్ షాట్ వేసాను, చూసేయండి. షాట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో బస్ చాలా లేట్ అవుతుందని చెప్పి మన ఇంటి పక్కన ఉండే మెట్రో సెంటర్కి క్యాబ్ బుక్ చేసుకున్నాను మావా. ఆ క్యాబ్ మన ఇంటి పక్కన ఉండే మెట్రో సెంటర్ నుంచి అయితే ఖచ్చితంగా మెట్రోలోనే వెళ్ళాలి, బస్సు అంత లేట్ అయినా కూడా. ఇదిగోండి మన క్యాబ్ వచ్చేసింది. మెట్రో ఎక్కేసాను మావా, తొందరగా వచ్చేసింది. అంత తొందరగా అయిపోయింది కాబట్టి షూట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు మనం సివిక్ సెంటర్ వెళ్తున్నాం. సివిక్ సెంటర్ నుంచి ఇంకో మెట్రో ఎక్కాలి. నేను సివిక్ సెంటర్ అని చెప్పాను కదా, సివిక్ సెంటర్ వచ్చి డౌన్ టౌన్ స్టార్టింగ్లో ఉంటుంది మామ. ఇదిగోండి డౌన్ టౌన్ స్టార్టింగ్ ఇదంతా. ఇదే సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ మామ, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదే సివిక్ సెంటర్ మెట్రో స్టేషన్ మామ. ఇదే డౌన్ టౌన్ స్టార్టింగ్లో ఉంటుంది. ఇది సెయింట్ లూయిస్లో వన్ ఆఫ్ ద మెయిన్ మెట్రో స్టేషన్స్. అదొండి అక్కడ కింద కనిపిస్తుంది కదా, అది రైల్వే మెట్రో అనమాట. పైనంతా బస్సు ఉంటుంది మెట్రో. సో నేను చూసుకోలేదు మామ, సివిక్ సెంటర్ నుంచి ఆ డ్రైవర్స్ లైసెన్స్ ఎగ్జామినేషన్ ఆఫీస్ దగ్గరే. సో అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అరౌండ్ 1 మైల్ ఉంది వాకింగ్ డిస్టెన్స్. అదే వాకింగ్ టైం అయితే ఒక 29 మినిట్స్ అలా చూపించింది. సో అందుకే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి ఇది సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ రైల్వే స్టేషన్. అంటే మొత్తం గూడ్స్ అన్నీ ఇక్కడే లోడింగ్ అన్లోడింగ్ చేస్తారు. ఇదే సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ అనమాట. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది, సెయింట్ లూయిస్లో ఉండే అన్నిటికంటే పెద్ద మాన్యుమెంట్ అది, చాలా ఫేమస్. అదిగోండి అక్కడ గ్రే కలర్లో మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది సెయింట్ లూయిస్ యూనివర్సిటీ హాస్పిటల్ మావ. సగం డౌన్ టౌన్ మొత్తం సెయింట్ లూయిస్ యూనివర్సిటీ ఉంటుంది, ఇంకో సగం డౌన్ టౌన్ మొత్తం వాషింగ్టన్ యూనివర్సిటీ ఉంటుంది.
సెయింట్ లూయిస్లో రెండే పెద్ద యూనివర్సిటీలు మావా. మొత్తం డౌన్ టౌన్ అంటే ఈ 2 యూనివర్సిటీలు ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద నెట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే టాప్ గోల్ఫ్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తూ ఉంటారు కదా, గోల్ఫ్ ఆడుతూ ఉంటారు ఒక క్లోజ్డ్ ప్లేస్లో, ఒక బిల్డింగ్ నుంచి కొడతా ఉంటాయి, నెట్స్ తగులుతూ ఉంటాయి బాల్. అది ఈ టైపే ఉంటుంది అనమాట. ఇదే మావా డ్రైవర్స్ లైసెన్స్ ఎగ్జామినేషన్ రాసే బిల్డింగ్. మొత్తానికి వచ్చేసాము. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత సంతోషపడలేదు మావా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఎక్స్క్యూజ్ మీ. లోపలికి వచ్చి చూస్తే షాకు, క్యూ మాత్రం బాగా తిరిగింది. ఎవర్రా మీరంతా? టెస్ట్ ఇలా ఉంటుంది అనమాట. ముందు మానిటర్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, క్వశ్చన్లకు ఆన్సర్లు పెట్టాలి. రిటర్న్ టెస్ట్ పాస్ అయిపోయాయి మా మొత్తానికి. ఇద్దండి స్లిప్ చేతిలో పెట్టారు. వాళ్ళు ఇచ్చిన స్లిప్ మనకి ఒరిజినల్ పర్మిట్ కాదు మావా. సో డిఎంఈ అని చెప్పి, డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అని చెప్పి ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట. ఆ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్లిప్తో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే, దాని తర్వాత అపాయింట్మెంట్లో మనం అక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ చూపించిన తర్వాత వాళ్ళు మనకి ఇంటికి మెయిల్ చేస్తారనమాట ఒరిజినల్ పర్మిట్. సో ఈ పర్మిట్ కూడా ఒరిజినల్ లైసెన్స్ ఏం కాదు మావా. కాకపోతే మనం కార్ నేర్చుకునేంత వరకు మనకు పనికి వస్తుంది అంతే. ఆ టెస్ట్లో కూడా ఏం లేదు మావా. ఈ 25 క్వశ్చన్స్ ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్స్ తగ్గట్టు. ఆ 25 క్వశ్చన్స్లో మనం 20 రైట్ పెడితే చాలు. 20 రైట్ పెట్టిన తర్వాత మన టెస్ట్ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత అక్కడ ఆఫీసర్ ఉంటారు లోపల. ఆ ఆఫీసరు నార్మల్గా మనం ఎప్పుడైనా స్పెట్స్ ఐ చెక్ చేయించుకునేటప్పుడు ఒక మెషిన్ ఉంటుంది చూస్తారా, ఆ మెషిన్తో మన ఐ చెక్ చేస్తారు మావా. 4th లైన్ చదవమంటారు, గుర్తుంది కదా. 1st లైన్ చదువు, 2nd లైన్ చదువు, 3rd లైన్ చదువు, 4th లైన్ చదువు అని చెప్పి అట్లా లైన్స్ చదివించిన తర్వాత ఒరిజినల్ సైన్స్ ఉంటాయి కదా, ట్రాఫిక్ సైన్స్, ఒక 6 ట్రాఫిక్ సైన్స్ చదివించారు నా చేత. కరెక్ట్గా చెప్పాను అన్నీ. సో ఇప్పుడు నా చేతిలో పెట్టారు. సో ఇప్పుడు నేను డిఎంఈకి వెళ్ళి ఆ స్లిప్ చూపిస్తే పర్మిట్ ఇస్తారనమాట. పర్మిట్ అంటే అది ఏటీఎం కార్డ్ సైజులో ఉంటుంది, తెలుసు కదా మీకు. లైసెన్స్ టైప్లో ఉంటుంది, కాకపోతే లైసెన్స్ కాదంతే. మన ఇండియాలో ఒక ఎల్ఎల్ఆర్ ఈక్వల్ అనుకోండి అంతే. ఇంకా ఇటుపక్కేమో స్లూ యూనివర్సిటీ, ఇటుపక్కంతా. ఇటుపక్కేమో హ్యారిస్టో స్టేట్ యూనివర్సిటీ. చూడండి, రోడ్డు మారితే యూనివర్సిటీలు మారిపోయింది ఇక్కడ. ఇది హ్యారిస్టో స్టేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ అనమాట. ఇదండి గివెన్స్ క్యాంపస్. ఇది చాలా బాగుంటుంది మా యూనివర్సిటీ కూడా. ఇది ఇటుపక్క అంతా సెయింట్ లూయిస్ యూనివర్సిటీ అనమాట. స్లో అంటారు షార్ట్ ఫామ్లో. ఇది సెయింట్ లూయిస్ యూనివర్సిటీ చర్చ్ మామ. నాకైతే మార్వల్ సినిమాలో డాక్టర్ స్ట్రేంజ్ ఇల్లు ఉంది చూసారా, ఆ ఇల్లు గుర్తొస్తుంది దీన్ని చూస్తే. ఫస్ట్ టైం ఇంత ట్రాఫిక్ చూడ్డాను నేను. మెట్ట మధ్యాహ్నం రన్నింగ్ ఏందక్క. ఇన్ని అంతస్తులు ఎందుకు రబ్బుచ్చే. మొత్తానికి డిఎంఈ దగ్గరికి వచ్చాము. ఇప్పుడే డిఎంఈ లోపలికి వెళ్ళాను మామ. అపాయింట్మెంట్ నెంబర్ 39. ఇంకొక గంట తర్వాత రమ్మన్నారు. లోపల షూట్ చేద్దామంటే ప్లేస్ చాలా చిన్నగా ఉంది మామ. అండ్ పీపుల్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అందరూ ఎర్రోట్లా చూస్తారని చెప్పి షూట్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, ఏదో ఒకటి తిందామని చెప్పి మెక్డీకి వచ్చాను. టోకన్ నెంబర్ 151 మందే చేస్తున్నారు అక్కడ ఇప్పుడు. ఒక 4 చికెన్ నగ్గెట్స్, ఒక బకెట్ ఫ్రైస్, 2 సాసులు, ఒక లార్జ్ కోకు, అంతా కలిపి $10 అయింది మామ. మెక్డీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి కోక్ గ్లాస్ తీసుకుంటే ఎన్నిసార్లైనా ఫిల్ చేసుకోవచ్చు. సో సరదాగా మెక్డీలో మొత్తం తినేసాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ డిఎంఈకి వెళ్ళి చూద్దాం. మన అపాయింట్మెంట్ టైం వచ్చింది. లోపలికి వెళ్ళి చూస్తే ఆఫీస్ ఇలా ఉంది మామ. ఒక చిన్న రూమ్లో ఉంది అంతే. సో వచ్చిన పని అయితే అయిపోయింది మామ. మొత్తం $8 కట్టించుకున్నారు. ఆ $8 కూడా మనం క్యాష్ అయినా కట్టచ్చు, ఏదో కార్డ్తో అయినా కట్టచ్చు మామ. ప్రాబ్లం ఏం లేదు. సో ఒరిజినల్ పర్మిట్ ఇంకో 1 వీక్లో ఇంటికి వచ్చేస్తుంది మెయిల్కి అని చెప్పారు. ఏముంది, ఇంకా వచ్చిన పని అయిపోయింది. స్టాప్ దగ్గర ఉన్న మెట్రో స్టాప్ చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఎందుకో ఈ స్ట్రీట్ చూస్తుంటే ఇండియా వైబ్స్ వస్తున్నాయి మామ. ఎందుకు వస్తున్నాయి నాకు కూడా అర్థం కావట్లేదు. ఇదేందో తెలిస్తే కామెంట్ చేయండి మామ. పక్కనే ఐకియా, పక్కనే ఏదో పెద్ద బిల్డింగ్, కానీ ఇదేందో తెలియట్లా. సో ఇదే కార్టెక్ స్టేషన్ మెట్రో అనమాట. ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ రూస్బెరీలో వెళ్తాం. సో మెట్రో ఎక్కేసాను మామ. ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతే ఫోన్కే తెలీదు, 2 ఉంది ఛార్జింగ్. సో మొత్తానికి దిగేసాను మామ. సిటీలో
ఇటు పక్క నుంచి చూసుకుంటే స్రూస్బెరియా ఫస్ట్ స్టేషన్ మామ, అటు పక్క నుంచి చూసుకుంటే స్రూస్బెరియా లాస్ట్ స్టేషన్. సో ఇంతే ఈ వీడియోకి. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మామ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి.